వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్కి వాల్యూ పెరిగిపోయింది. విపరీతమైన క్రేజ్ వచ్చింది స్మార్ట్ ఫోన్ పైన. ఆ తర్వాత నెమ్మదిగా స్మార్ట్ ఫోనే అన్నీ అయి కూర్చుంది. అదే మనకి ఏదన్నా కావాలంటే ఫోన్ చేయడం, ఎవరినన్నా తెప్పించుకోవడం, ఏదన్నా వస్తువు కావాలన్నా మిల్క్ ప్యాకెట్ నుంచి వాటర్ బాటిల్ దగ్గర నుంచి డ్రింక్ బాటిల్ వరకు పోయింది ఇప్పుడు. సో మెడికల్ స్టోర్లు మీకు ఏమి కావాలన్నా 20 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్లో చాలా యాప్స్ వచ్చాయి. దాంట్లో తెప్పించుకుంటున్నారు. చాలా సుఖవంతంగా ఉంది. కానీ దీనివల్ల చాలా దురదృష్టాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏం పంపించినా, ఇప్పుడు కూరగాయలకే చెప్తాం, బెండకాయలు 1/2 కేజీ అంటాం. వాడు ఏది పంపిస్తే ముదిరిపోయినవో మళ్ళీ రిటర్న్ చేసేదానికి ఉండదు. మనమంతా అప్పటికప్పుడు చేసుకొని తెప్పించుకునేది. కూరగాయలు కానివ్వండి, మిగతా విషయాలు కానీ ఇట్లాంటివి మనం బద్ధకం అయిపోయి పనిచేసి ఎప్పటికప్పుడు చేసుకోకుండా ఎవడో ఆఫీస్ నుంచి వస్తా ఈరోజు ఉదయం నుంచి ఏం కావాలని తెచ్చుకొని రాసుకొని మార్కెట్ దగ్గర పోయి ఏది మంచో ఏది చెడ్డో కొనుక్కొచ్చుకునేది. అది వెళ్ళిపోయింది. ఆడవాళ్ళు పట్ట ఫోన్లో చెప్తే వచ్చేస్తున్నాయి. ఇవన్నిటికీ మంచి ఇప్పుడు ఒక కొత్త వ్యాపకం వచ్చేసింది, కొత్త రకమైన తరహా. ఇది ఫ్రెండ్షిప్ అంట. ఫ్రెండ్షిప్, పార్ట్నర్. ఈ ఫ్రెండ్లీ యాప్స్ అంటే ఫ్రెండ్ని అద్దెకి తెచ్చుకునేది వచ్చింది. ఇప్పుడు భార్యలు అద్దెకి తెచ్చుకునేది వ్యవహారం ఇతర దేశాల్లో నడుస్తూ ఉంది. అది కొద్ది కాలం అయితే మన దేశంలో కూడా ఇప్పుడైతే లివింగ్స్ ఉన్నాయి. ఇది కూడా అవర్లీ బేసిస్లో వస్తుందో ఏమో మరి. ఈ విధంగా పార్ట్నరు, నిల్. అదేవిధంగా ఇప్పుడు మెడికల్ షాపుకు మెడికల్ అసిస్టెంట్స్ కావాలంటే ఒక ఫ్రెండ్ అద్దెకి తీసుకోవటం. నిన్ను సినిమాకు పోవడానికి ఒంటరిగా ఎక్కడ బోర్ కొడుతుందని వాళ్లకు ఫ్రెండ్షిప్ యాప్ మనకి ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాట్సాపు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా మీడియాలు, వాట్సాప్ అనండి, ఫేస్బుక్ అనండి, ఇంకా చాలా ఈ దీంట్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. సో ఆ అడ్వర్టైజ్మెంట్ల ప్రకారం వాళ్ళ నంబర్లు ఇస్తారు. సో నీకు బాయ్ ఫ్రెండ్ కావాలా సినిమాకి పోవాలా, గర్ల్ ఫ్రెండ్ కావాలా సినిమాకి పోవాలంటే అబ్బాయిలకైతే ఒక రేటు, అమ్మాయిలకు ఒక రేటు. సో ఈ ఫ్రెండ్లీ యాప్స్ వచ్చి వాళ్ళను సినిమా థియేటర్లకు నేను ఒక్కడనే పోయి చూసుకోవాలంటే మగ అమ్మాయినో సెలెక్ట్ చేసుకుంటే వాడు గంటకి ఇంత అని ఛార్జ్ చేస్తాడు. సినిమా పోయి వచ్చినందుకు 3 గంటలకు ఇంత అని, మెడికల్ అసిస్టెంట్స్ కోసం అయితే ఇంత అని. ఇంకా ఇదే విధంగా ఇప్పుడు ఈ యాప్స్ వచ్చేసినాయి. ఆ యాపుల్లో వాళ్ళు ఆ ప్రకటనలు ఇస్తున్నారు, అదేవిధంగా బుక్ చేసుకుంటున్నారంట. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు వేరే కంట్రీల్లో చనిపోతే ఏడ్చేదానికి మనుషులను అద్దెకు తెచ్చుకుంటే విచిత్రంగా చూసేవాళ్ళం. అది కూడా ఇండియాలోకి ఇప్పుడే ప్రవేశించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఫ్రెండ్షిప్ యాప్ వల్ల ఎంత మేలు జరుగుతుందో అంత 10 ఇబ్బందులు కూడా కలుగుతాయి, జీవితాలు కూడా నాశనం అవుతాయి. ఎందుకంటే వీడు ఫ్రెండ్షిప్ తెచ్చుకునే నువ్వు ఒక సినిమాకి వెళ్ళాలా, ఒక అమ్మాయి ఉందాం తనకు తోడు కావాలి, వేరే వాళ్ళు ఎవరైనా ఏమైనా చేయొచ్చునేమో, సినిమాకి వెళ్ళాలనే కోరిక ఉంది, లేదు షాపింగ్కి వెళ్ళాలనే కోరిక ఉంది, అక్కడ రాత్రి లేదు వల్నరబుల్ ప్లేసు, ఎవరన్నా ప్రొటెక్టివ్గా ఉంటాడు అని చెప్పి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని ఒక అమ్మాయి పోతే వాడు వచ్చినప్పటి నుంచి ఫలానా షాప్ దగ్గర పోయి షాపింగ్ చేసుకొని మళ్ళీ నీ ఇంటికి వచ్చేంతవరకు నీ దగ్గర ఉంటాడు, నీతో ఉంటాడు. సో ప్రొటెక్టివ్గా ఉంటాడు. కానీ అది ఎంతవరకు నిజం? వాడే ఏమైనా చేయొచ్చు కదా. నీ రహస్యాలన్నీ తెలుసుకొని నీ మీద ఏ విధంగానైనా దాడి చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావని తెలుస్తుంది, ఒంటరిగా నువ్వు సినిమాకి పోవడం ఇష్టం బోర్ కొడుతుంది లైఫ్ అని వాడిని పిలుచుకుంటావు, నువ్వు చెప్తావు, ఏదో మాట కలిపిన తర్వాత చెప్తావు, నేను ఒంటరిగా ఉంటాను, ఫలానా అపార్ట్మెంటు ప్లాట్ నెంబర్ 106లో ఉంటాను, కాబట్టి నేను పిలిచినప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ బాగుంది, నువ్వు బాగా మాట్లాడతావు, వెరీ గుడ్ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి రమ్మంటే వాడు వచ్చి వేరే విధంగా కూడా నీతో మిస్బిహేవ్ చేయొచ్చు. నువ్వు లేనప్పుడు లేదు ఇట్లా ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసుకొని నీ ఫోన్లో మాట్లాడతాను. మామూలుగా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్లో ఛార్జింగ్ అయిపోయింది మాట్లాడి నీ ఫ్రెండ్ తీసుకోవచ్చు. లేదు నీతో మాట్లాడేటప్పుడు నీ వాట్సాప్ కాల్లో నుంచో ఇంకో దాంట్లో నుంచో నీ సమాచారాన్ని అంతా సేకరించుకొని నేను బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఎన్నో విధాలుగా మోసం చేయొచ్చు. లేదు నువ్వు పిలిచినావు అనుకో, నాకు నా ఇంట్లో మాట్లాడుకోవడానికి తోడు కావాలిరా,
ఒక 2 అవర్స్ 3 అవర్స్ నువ్వు పోయి కూర్చుంటావు. కూర్చుంటే వాడు చూసుకుంటాడు, ఇవి ఇంట్లో ఎవరు లేరు, ఏం లేరు, ఒంటరిగా ఉందా, దీని దగ్గర బంగారం ఏముంది, వస్తువులు ఏమున్నాయి, ఏ విధంగానైనా నిన్ను మోసం చేసేదానికి ఆస్కారం ఉంది. నిన్ను బ్లాక్మెయిల్ చేయొచ్చు, నిన్ను మోసం చేయొచ్చు. దీంట్లో లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మరి ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి? ఫ్రెండ్లు అంటే తమ ప్రాణాలను సైతం స్నేహితం కోసం అర్పించే వాళ్ళు. ఇప్పుడు మనం ఎవరన్నా ఫ్రెండ్షిప్, అబ్బా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అబ్బా నాయన వీళ్ళిద్దరూ రేపు పొద్దున చచ్చిపోతే కూడా ఇద్దరు కలిసి చచ్చిపోతారేమో అని. ఒక ఫ్రెండు ఇంకొక చనిపోతే ఆ ఇంకొక ఫ్రెండు దారుణమైన ఇబ్బందులు పాలైన వాళ్ళు ఉన్నారు, కృషించిపోయిన వాళ్ళు ఉన్నారు, కుమిలిపోయే వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారు, తమ ఆస్తిలో ఫ్రెండ్కి భాగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఫ్రెండ్ ఏదన్నా ఇబ్బంది పడి యాక్సిడెంటో ఏదో అయితే హాస్పిటల్లో నెలల తరబడి ఉండి వాళ్ళకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఫ్రెండ్షిప్ అనేది అతి ముఖ్యమైన వాల్యూ. ఇప్పుడు ఈ కుటుంబ వాల్యూల కంటే స్నేహం వాల్యూ చాలా గొప్పది. ఈ యాప్ వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ను కూడా తృణీకారం అయిపోయింది. అంటే అది కూడా నవ్వులాటగా ఫ్రెండ్షిప్ అయిపోయింది. స్నేహం అంటే ఎటువంటిది మనం చాలా చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, చాలా విధాలుగా చూస్తుంటాం. స్నేహం కోసం కట్టుబడి చాలా చాలా ఇప్పుడు చూడండి, మన సీఎం ఎక్స్ సీఎంకి రామచంద్రరావు ఫ్రెండ్ ఆత్మబంధువు అంటారు. వాళ్ళు చదువుకునే దగ్గర నుంచి ఆయన చనిపోయి సీఎం రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా ఆయన ఆత్మబంధువు అయినా తోడలో ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత మనిషి కాలేకపోయినాడు. అట్లాంటిది స్నేహబంధం. స్నేహము ఫ్రెండ్షిప్ అంటే అంత గొప్పగా చాలామందిని చూసాం. ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు ఏమి జరిగినా, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది స్నేహితులు అమెరికాకు పోయి కొన్ని ఇబ్బందులు పడి మళ్ళీ ఇండియాకు వస్తే ఆయన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేదానికి చాలా కష్టపడి తన ఆస్తులు కూడా కొంచెం అమ్మి స్నేహితుని కోసం వెచ్చించిన రోజులు, అటువంటి మనుషులను చూస్తున్నాం. అటువంటిది పోయి ఇదేదో ఆ అద్దె కోసం ఫ్రెండ్షిప్పా, మరీ దారుణమైన వ్యవహారం. ఎందుకు ఎక్కడికి దారితీస్తుందో ఇది తెలియదు కానీ, బట్ ఇది ఎవరు వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది ఎటువంటి వాడో తెలియదు. ఒక అమ్మాయిని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు చూసుకొని, లేకపోతే మధ్యదారులో అమ్మాయిని కిడ్నాప్ చేసి రేపు చేయొచ్చు, అబ్బాయి దగ్గర ఉండే సొమ్ములు తీసుకొని కాజేయచ్చు, వాళ్ళని రాంగ్ అడ్రస్ పెట్టుకోవచ్చు, టెలిఫోన్ నెంబర్లు 2-3 పెట్టుకొని ఒక టెలిఫోన్లో చేసి ఆ టెలిఫోన్తో పాటు అక్కడే పడేసిపోవచ్చు. వాడు ఏ విధంగానైనా మోసం చేయొచ్చు. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ యాప్లు ఎంత సౌకర్యంగా ఉంటాయో అంత దుశ్చర్యలకు పాల్పడడానికి, జీవితాలతో ఆడుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి చాలా ఇప్పటికే అప్పటికప్పుడు నీకు 1 గంటలో నీకు ఫ్రెండ్ వచ్చి సహాయం చేసేవాడు ఏ విధంగా ఉంటాడు, వాడి మనస్తత్వం ఏంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చినాడు, పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినాడా, బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఇవన్నీ లేకోకుండా ఈ ఫ్రెండ్షిప్ యాప్ల కోసం ఏదో సరదా కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఇటువంటి దాంట్లలో తలదూరిస్తే జీవితాలు పాడైపోతాయి, నాశనం అయిపోతాయి. కాబట్టి ఇట్లాంటి యాప్ల జోలికి వెళ్ళేటప్పుడు అవతల వాడు బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అవతల వాడు మనిషి ఎట్లుంటాడు, ఏం కథ అన్నీ కనుక్కోండి. లేకపోతే మీరు అన్ని విధాలను నష్టపోయే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఒక అమ్మాయినే నాకు తోడు కావాలన్నావే అనుకో, వచ్చిన తర్వాత సినిమా వరకు పోయి నన్ను చేతిలో పట్టుకున్నాడు, పెరికినాడు, పీకినాడు అంటే ఏం పీకుతావు నువ్వు? పోలీసు వాళ్ళు జనరల్గా ఫ్రెండ్షిప్ యాప్లో పెట్టుకున్నాడు, నన్ను పీకినాడంటే, నన్ను లాగినాడు అని అంటే నువ్వు ఏం చేయగలుగుతావు? కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్లో తర్వాత తెలుస్తుంది, అప్పుడైతే ఇబ్బంది పడతారు కదా. కాబట్టి ఇటువంటి యాప్స్తో దూరంగా ఉండడం ఉత్తమం. అదేవిధంగా ఇవి మీకు సహాయం కంటే అనర్థాలు ఎక్కువ కలిగజేస్తాయి.